ఉగాది స్పెషల్ వంటల్లో ఫస్ట్ మన తెలుగువారి కొత్త సంవత్సరం స్పెషల్ ఉగాది పచ్చడి. ఇది లేకుంటే ఉగాది పండుగ అనేది కంప్లీట్ అవ్వదు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకొని 10 మినిట్స్ నానబెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత చికెన్ గుజ్జు తీసుకొని, పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాక తీపి కోసం సరిపడా బెల్లం వేసుకుందాం. నెక్స్ట్ చేదు కోసం వేప పువ్వు కాడలు లేకుండా వేసుకోవాలి. లాస్ట్ వగరు కోసం మామిడికాయ ముక్కల్ని వేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకొని ఒక మట్టి కుండలో తీసుకుందాం. అంతే, ఉగాది పచ్చడి రెడీ. నెక్స్ట్ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొంగలి. మనం సాధారణంగానే ఈ ప్రతి పండగలో ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఈ రెసిపీ చేసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో క్వాంటిటీ వైజ్ 1 కప్పు కీర్ రైస్ తీసుకుందాం. మీరు మీ ఇంట్లో ఉన్న ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ కాకుండా. నెక్స్ట్ 1/2 కప్ పెసరపప్పు తీసుకుందాం. రెండింటిని 3-4 టైమ్స్ బాగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఆ వాటర్ పడేసి క్వాంటిటీ వైజ్ వాటర్ తీసుకుందాం. 1 కప్ రైస్కి 4 కప్స్ వాటర్, ఇంకా 1/2 కప్ పెసరపప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకున్నాక దీంట్లో ఫ్లేవర్ కోసం 3-4 ఇలాచీలు ఇలా విప్పుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని మంచిగా ఉడికించుకుందాం. కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. 4-5 విజిల్స్ వేస్తే చాలు. వాటర్ క్వాంటిటీ వైజ్ వేసుకోకపోతే అడుగు మాడిపోతుంది లేదా వాటర్ ఎక్కువైపోతుంది. ఇలా వేసుకుంటే చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. నెక్స్ట్ వేరే బాండీలో సేమ్ క్వాంటిటీలో 1.5 కప్ బెల్లం తీసుకొని సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకొని బెల్లాన్ని బాగా కరగనిద్దాం. ఇలా బాగా కరిగాక ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని తీసుకుందాం. ఇలా వడకట్టడం వలన దీంట్లో వేస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ అదే బాండీలో బెల్లం వాటర్ని తీసుకొని ఉడికించుకున్న రైస్ పప్పుని దీంట్లో వేసి మంచిగా కలుపుకుందాం. టూ మినిట్స్ ఇలానే ఉడికించుకొని కొంచెం చిక్కబడనిద్దాం. ఇలా ఉంటే చాలు. చల్లగా అయ్యాక ఇంకా చిక్కబడిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఘీ తీసుకొని దాంట్లో కాజు బదాంని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఫ్రై చేసుకుంటే కాజు తొందరగా ఫ్రై అయిపోతుంది, బదాం కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే ఇలా సపరేట్గా ఫ్రై చేసుకొని తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న కాజు బదాంని వేసుకొని మంచిగా కలుపుకుందాం. అంతే, ఎంతో నోరూరించే స్వీట్ పొంగలి రెడీ. ఇక లాస్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర. ఎప్పుడూ చింతపండుతోనే కదా చేసుకుంటాం. ఇది ఉగాది స్పెషల్ కాబట్టి మామిడికాయతో చేసుకుందాం. ఫస్ట్ రైస్ని ఉడికించి పెట్టుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ఇలా వేరే బేసన్లో విడివిడిగా చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. దీన్ని బట్టి రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. పులిహోరకి ఇలానే బాగుంటుంది. రైస్ చల్లారే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ తాలింపు కోసం కొన్ని పల్లీలు, శనగపప్పు కొంచెం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మెయిన్ మామిడికాయ ఇలా తురుముకొని తీసుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ తీసుకున్నవన్నీ దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం.
దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. నెక్స్ట్ తురిమిన మామిడికాయ వేసుకొని సరిపడా సాల్ట్ని వేసి 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. మంచిగా మగ్గాక ఇలా రైస్లో వేసుకొని బాగా కలుపుకుందాం. మసాలాకి సరిపడా రైస్ని తీసుకొని మంచిగా కలుపుకుందాం. రైస్ ఎక్కువగా ఉంటే ముందే సపరేట్ చేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందాం. అంతే, మామిడికాయ పులిహోర రెడీ. లాస్ట్లో మనం చేసుకున్న వంటలన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం. ఇలా ఇంట్లోనే వంటలు చేసుకుంటే చాలు, పండగ వైవంతా మన ఇంట్లోనే ఉన్నట్టుంటుంది. ఈ పండగలేంటో కానీ రావడానికి టైం పడుతుంది, కానీ వచ్చాయో జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాయి. మాదైతే హాఫ్ డే ఇలానే గడిచిపోయింది. టెంపుల్ కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరాం. ట్రాఫిక్ చాలానే ఉంది, చాలా లేట్ అయిపోయాం. టెంపుల్లో పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. దర్శనం కూడా లేట్ అయ్యేటట్టు ఉంది అనుకున్నా, కానీ తొందరగానే క్లియర్ చేశారు. కరెక్ట్గా ఆర్తిచ్చే టైంకి ఆ స్వామివారి ముందున్నాం. చాలా మంచిగా అనిపించింది. మా ఈ న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అయ్యింది.